నమస్తే. జమ్మూ కాశ్మీర్లో మరో ముష్కర దాడి జరిగింది. ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో మాటు వేసి జవాన్లపై అటాక్ చేశారు. ఆర్మీ కదలికలపై పక్కా నిఘాతో ఓ మూల మలుపు వద్ద నక్కి ఘాతుకానికి పాల్పడ్డారు. అయితే ఉగ్రవాదులకు సరిగ్గా ఆర్మీ ట్రక్కులపై దాడి చేయడం ఎలా సాధ్యమైంది? ఆర్మీ కదలికలపై సమాచారం ఎలా లభించింది? ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఉన్న డబుల్ ఇన్ఫార్మర్ల వ్యవస్థ ఇప్పటికీ బలంగా ఉందా? తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ దాడికి సంబంధించిన వివరాలు పూర్తిగా తెలుసుకుంటే డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం మరింత వీలవుతుంది. జైషే మహమ్మద్ అనుబంధ ఉగ్రవాద సంస్థ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ తాజా దాడికి పాల్పడింది తామే అంటూ ప్రకటించుకుంది. బుధవారం రాత్రి జమ్మూ కాశ్మీర్ రౌజౌరీలోని థానా మండి సురన్కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారనే సమాచారం ఆర్మీకి అందింది. దీంతో ఆర్మీ ట్రక్ సహా మరో జిప్సీతో సాయుధ జవాన్లు ఉగ్రవాదుల వేట కోసం బయలుదేరారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో కూడుకుంది. అంతేకాదు, పూర్తి పర్వత శ్రేణులతో కూడిన ప్రాంతం కావడంతో ఇక్కడ కూంబింగ్ కూడా కాస్తంత కష్టమైన పని. రోడ్లు కూడా ఇక్కడ అనేక మలుపులతో కూడుకొని ఉంటాయి. వీటన్నిటిలో అతి ప్రమాదకరమైన మలుపు డేరాకి గాలి. ఇది పూర్తి కొండ ప్రాంతం కావడంతో ఆర్మీ వాహనాలైనా సరే ఈ మలుపు వద్ద నెమ్మదిగా వెళ్లాల్సిందే. ఈ మలుపు వద్దే గత 2 ఏళ్లలో దాదాపు 35 మంది ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈసారి కూడా సరిగ్గా అదే జరిగింది. మధ్యాహ్నం 3:35 ఆర్మీ కాన్వాయ్ ఈ మలుపు వద్దకు చేరుకోగానే ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అత్యాధునిక అమెరికన్ M4 తుపాకులతో దాడి చేశారు. అందులోనూ స్టీల్ బుల్లెట్లు వాడటం వల్ల ఇవి ఆర్మీ వాహనాలను కూడా ఛేదించగలిగాయి. దీంతో జవాన్లు వీరోచితంగా పోరాడాల్సి వచ్చింది. ఈ దాడిలో 4 జవాన్లు అమరులవ్వగా మరో 3 గాయపడ్డారు. ఈ దాడిని గమనిస్తే కొన్ని లొసుగులు కనిపిస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న ఆకస్మిక దాడులను గమనిస్తే ఉగ్రవాదులు పక్కా సమాచారంతోనే అటాక్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే జవాన్ల కదలికలకు సంబంధించిన సమాచారం ఉగ్రవాదులకు ఎలా లభించింది? వారికి డబుల్ ఇన్ఫార్మర్లు వెనుకుండి సహకరిస్తున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి. అంతకంటే ముందుగా డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థ అంటే ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా జమ్మూ కాశ్మీర్తో పాటు ఇతర ప్రదేశాల్లోనూ ఆర్మీ కాన్వాయ్ కదలికల గురించి సమాచారం బయటకు తెలియకుండా అధికారులు జాగ్రత్త పడతారు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ అవసరమైతే తప్ప ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లదు. తాజా దాడి విషయానికి వస్తే థానా మండి సురన్కోట్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు ఇన్ఫార్మర్ల నుంచి ఆర్మీకి సమాచారం అందింది. దీంతో కూంబింగ్ కోసం వెళ్లవలసి వచ్చింది. సరిగ్గా ఇదే సమయంలో ముష్కరులు దాడికి తెగబడ్డారు. ఇక్కడే డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థ పనిచేసిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. డబుల్ ఇన్ఫార్మర్లు ఎక్కువగా ఉగ్రవాదులకు సహకరిస్తూ ఉంటారు. మొదట ఫలానా చోట ఉగ్రవాదులున్నట్లు ఆర్మీకి చెప్తారు. దీంతో ఆర్మీ ఆ ప్రాంతానికి వెళుతుంది. సరిగ్గా ఇదే విషయాన్ని ఉగ్రవాదులకు కూడా చేరవేస్తారు. దీంతో ఉగ్రవాదులు అనుకున్న విధంగా దాడి చేయడానికి వీలవుతుంది. ఈ విధంగా డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థ పనిచేస్తుంది. జమ్మూ కాశ్మీర్లో డబుల్ ఇన్ఫార్మర్ల వ్యవస్థ కొత్తదేం కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతుంది. దీనికి సంబంధించిన కొన్ని ఘటనలను తెలుసుకుందాం. 2018లో జమ్మూలో నవీద్ జట్ అనే ఉగ్రవాది నాటకీయ పరిణామాల మధ్య తప్పించుకున్నాడు. లష్కరే తోయిబా ఉగ్రవాది అయిన జట్ను 2014లోనే ఆర్మీ పట్టుకుంది. అప్పటి నుంచి అతడు జైల్లోనే ఉన్నాడు. కానీ ఉన్న పళంగా 2018లో అనారోగ్యం పాలయ్యాడు. దీంతో చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆ సమయంలో ఉగ్రవాదులు ఉన్న పళంగా ఆసుపత్రిపై దాడి చేసి అతడిని విడిపించుకొని వెళ్లిపోయారు. జట్ అత్యంత కరడుగట్టిన ఉగ్రవాది అయినప్పటికీ ఆ సమయంలో కేవలం 2 పోలీసులు రక్షణగా ఉన్నారు. అందులోనూ ఆసుపత్రి వద్ద ఎటువంటి భద్రత లేదు. ఈ విషయంలో డబుల్ ఇన్ఫార్మర్లు పక్కాగా వ్యవహరించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా ఉగ్రవాదులను ఎక్కడైనా తరలించాలంటే అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తరలిస్తుంటారు. అందులోనూ జమ్మూ కాశ్మీర్లో మరింత భద్రత అవసరం. అటువంటి పరిస్థితిలో వీరికి కేవలం 2 పోలీసులు రక్షణగా ఉండడం, అందులోనూ వారి వద్ద సాధారణ తుపాకులు ఉండడంతో ఉగ్రవాదుల దాడిని అడ్డుకోలేకపోయారు. ఈ దాడిలో ఒక పోలీసు మరణిస్తే మరో పోలీసుకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ దాడిపై అప్పట్లో అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. పోలీసు వ్యవస్థలో ఉన్నవారే ఉగ్రవాదులకు సమాచారం అందించారని
ఆర్మీ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. ఇక మరో ఘటనకు సంబంధించి డబుల్ క్రాస్ బై ఇన్ఫార్మర్స్ లెట్ సోల్జర్స్ ఇంటూ జమ్మూ అండ్ కాశ్మీర్ ట్రాప్ అనే శీర్షికతో ఇండియా టుడే రాసిన కథనాన్ని పరిశీలిద్దాం. అందులో ఇన్ఫార్మర్స్ హ్యావ్ బికమ్ ఏ న్యూ హెడేక్ ఫర్ ద ఆర్మీ యూనిట్స్ ఆపరేటింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఎగనెస్ట్ టెర్రరిస్ట్ అనే కథనాన్ని మొదలుపెట్టింది. జమ్మూ కాశ్మీర్లో ఇన్ఫార్మర్లు ఆర్మీకి పెద్ద తలనొప్పిగా మారారు అన్నది దీని సారాంశం. ఈ ఏడాది హజిన్తో పాటు షోపియన్లో 2 ఎన్కౌంటర్లు జరిగాయి. ఆ ఘటనల్లో 6 జవాన్లు అమరులయ్యారు. ఈ రెండింటిలోనూ డబుల్ ఇన్ఫార్మర్లు కీలకంగా పనిచేసినట్లు ఆర్మీ గుర్తించింది. వీరి వల్లే ప్రాణ నష్టం ఎక్కువగా ఉందని, లేకపోతే అంతగా ప్రాణ నష్టం ఉండేది కాదని ఆర్మీ నిర్ధారణకు వచ్చింది. ప్రస్తుతం కూడా ఇదే తరహాలో డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థ పనిచేసినట్లు తెలుస్తోంది. సాధారణంగా ఆర్మీ, సిఆర్పిఎఫ్లకు స్థానికంగా నక్కి ఉండే ఉగ్రవాదుల గురించిన సమాచారం అందాలంటే ప్రజల నుంచే అందాల్సి ఉంటుంది. ఇటు దేశంలో ఉండే నక్సలిజం అంతానికి కూడా స్థానికంగా నివసించే గిరిజనులోని ఇన్ఫార్మర్లే కీలకంగా వ్యవహరించారు. ఆ గ్రామంలో నక్సలిస్టులు ఉన్నారా లేదా అనే దానిపై సమాచారం వారి నుంచే వచ్చేది. పోలీసులు తరచూ కూంబింగ్ చేస్తూ ఉన్నా కూడా వారి గురించిన సమాచారం అధిక మొత్తం గ్రామస్తుల నుంచే అందేది. ఇక జమ్మూ కాశ్మీర్లో భౌగోళిక పరిస్థితులు వేరు. అక్కడ స్థానికంగానే ఉగ్రవాదుల పట్ల ప్రజలు కొంత సానుకూలత వ్యక్తం చేస్తారు. ఆర్టికల్ 370 రద్దుకు ముందు ఇది మరింత ఎక్కువగా ఉండేది. కేవలం ప్రజల్లోనే కాదు, జమ్మూ కాశ్మీర్ పోలీసులో కూడా చాలామంది ఇలా డబుల్ ఇన్ఫార్మర్లుగా వ్యవహరించేవారు ఉన్నారు. వీరి సహాయంతో ఉగ్రవాదులు జైళ్లలో ఉన్న బయట దాడులకు ప్లాన్లు వేసేవారు. వీరు వేసే ప్లాన్లను స్లీపర్ సెల్స్కు సమాచారం అందించడానికి పోలీసులే సహకరించేవారు. అంతేకాదు, ఏకంగా జైళ్ల నుంచే పాకిస్తాన్కు కాల్స్ చేసుకోవడానికి ఉగ్రవాదులకు శాటిలైట్ ఫోన్లు సైతం లభించేవి. జమ్మూ కాశ్మీర్లో కొన్ని దశాబ్దాలుగా వేళ్లూనుకొని ఉన్న ఈ డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థపై అజిత్ దోవల్ గతంలో భారీ ఆపరేషన్ చేపట్టారు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ కీలక సంస్కరణలకు తెరలేపింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పోలీసులో చాలామందిని ఉద్యోగాల నుంచి తొలగించడం, కొంతమందికి డిమోషన్లు ఇవ్వడంతో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులకు కొన్ని పరిమితులను విధించారు. ముఖ్యంగా ఆర్మీ గురించి సమాచారం పోలీసులకు అందకుండా దాదాపుగా రిస్ట్రిక్ట్ చేశారు. ఈ కారణంగా పోలీసులో డబుల్ ఇన్ఫార్మర్లు చాలా వరకు తగ్గిపోయారు. అయితే స్థానికంగా ఉండే ప్రజల్లో మాత్రం డబుల్ ఇన్ఫార్మర్ వ్యవస్థ ఇంకా మిగిలే ఉండడం ప్రమాద ఘంటికలను మోగిస్తుంది. వీటిని ఎదుర్కోవడానికి ఆర్మీ మరిన్ని పగడ్బందీ వ్యూహాలు రచిస్తుండగానే ప్రస్తుతం జరిగిన దాడిపై పూర్తి విచారణ జరుపుతోంది. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ ఇప్పటికే రంగంలోకి దిగింది. ముఖ్యంగా పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్కు భారత ఆర్మీ గురించిన సమాచారాన్ని ఎవరందించారు, వీరు ఏకకాలంలో డబుల్ ఇన్ఫార్మర్లుగా పనిచేశారా అనే విషయంపై కూపీలాగుతున్నారు. అదే సమయంలో ఆర్మీ ఎక్కడ పొరపాటు చేస్తోంది అనే కోణాన్ని సైతం పరిశీలిస్తున్నారు. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.